ఇద్దరు ఆడపిల్లలు. మొదటి అమ్మాయి పేరు సాయి హర్షిని, రెండో అమ్మాయి పేరు దీపిక. మొదటి అమ్మాయి 5వ తరగతి చదువుతుంది, రెండో అమ్మాయి 3వ తరగతి చదువుతుంది. అక్కడికి సుబ్బమ్మ టీచర్ గారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు నాకు. వాళ్ళ పిల్లలు కూడా అక్కడ చదవటం వల్ల వస్తూ ఉంటారు. నేను వివేక ప్రైవేట్ స్కూల్. మా స్కూల్ కాదు. మా స్కూల్ మా ఊర్లో లేదు, చదివిద్దామన్నా. ఓకే, ఉంటానండి. థ్యాంక్ యూ శ్రీనివాస్. నెక్స్ట్ రామ్మోహన్ బాబు, నీ మీద రాళ్ళు వేయటానికి చేతులు పట్టుకొని నిలబడ్డారయ్యా. దా దా దా. ఇప్పుడు ఎవరి దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో చూసుకోండి. ఇంకా హలో, నా పేరు ఏంది చెప్పండి. నా పేరు రామ్మోహన్ రావు. సుబ్బారావు అఖిల్ నాగార్జున. యూత్తేగా, యూత్ కాదట మీ అందరూ. నేను అడిగితే రామ్మోహన్ రావు 94లో బిఎస్ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ సీట్ వస్తే దానిలో బీఈడి సీట్ కూడా వచ్చింది. బీఈడి సీట్ వదిలేసుకొని ఎంఎస్సీ చేద్దామని అటు వెళ్ళాను. ఎంఎస్సీ అయిపోగానే కండక్టర్ ఉద్యోగాలు పడితే దానిలో పెట్టాను. గవర్నమెంట్ పోస్ట్ అని పెట్టాను. తర్వాత వెళ్ళిపోయాను. మాది ఇక అది మీద వాళ్ళందరూ ఇక చెప్పుకోండి, అడుక్కోండి. ఫ్యామిలీ 99 నవంబర్ 20 తర్వాత అది నవంబర్ 24 పొద్దున్నే 7 గంటల 5 ఒక్కొక్కళ్ళు అడగండి చెప్తాను. పర్పస్ అడుగు, ఒక్కొక్కరు అడుగు. ఆ అమ్మాయి లవ్ చేసింది, నేను అరేంజ్ చేసుకుని పెళ్లి చేసి. చుట్టాల అబ్బాయి లవ్ చేసిందంట, వాళ్ళ అమ్మకి చెప్పింది, నేను అరేంజ్ చేసుకుని పెళ్లి చేసి. ఇంకెవరికి వచ్చేసి 2 పిల్లలు 1 భార్య. 2 పిల్లలు 1 భార్య. నేను చెప్పింది మాత్రం 2 పిల్లలు 1 భార్య. మిస్సెస్ పేరు సీతామహాలక్ష్మి, నా పేరు రామ్మోహన్. పిల్లల పేరు ఫస్ట్ అమ్మాయికి 8 years, సింధు నాగశ్రీ. ఆ పిల్లోడిగా 6 ఏళ్ళు, సత్య వెంకట్. అది ఇంకేం బాపట్లలో రైల్పేట స్టేషన్ ఎదురుగానే చేసేదేమో ఆర్టీసీ, ఉండేదేమో రైలు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామ్మోహన్. నెక్స్ట్ పెంచలయ్య. రైటే. ఏం అంటే వీళ్ళందరూ మాట్లాడాలని అదే అరేంజ్ చేసామా? అండి వదిలేసి మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం. ఇది కనపడానికి ముఖ్య కార్యక్రమం జర్నీ శ్రీనివాసరావు. దాంతో రోజు డైలీ ఫోన్ చేసేవాడు, ఎక్కువ బస్సులో కనపడతా. ఏంది పోలీస్ స్టూడెంట్ మీటింగ్కి వెళ్తున్నాను, ఫీమేల్ కాలేజ్, మీరు ఎవరు రారేందని అడిగేవాడు. దేనికంటే మనకు ఇన్వైట్ చేయట్లేదంటే దానికి సభ్యత్వం కట్టాలి. దీనికి ఎంపీ శ్రీనివాసరావు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఉండబట్టే ఫీమేల్ కాలేజీలో చదివే వాళ్ళందరూ కలుస్తుంటారని చెప్తా ఉండేవాడు అప్పుడప్పుడు.
నేనేం చెప్పానంటే నాకు 2-3 సార్లు కనపడితే చాలా మంది అందరూ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కాకపోతే నేను తాడికొండలో స్టూడెంట్ అండి, తాడికొండలో చేస్తారండి ఇలాగని చెప్పాను. జమిని శ్రీనివాసరావు గుర్తుందో లేదు, నేను వెళ్తుంటాను పీవీఎన్ కాలేజ్కి. ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటే నేను కనపడ్డ వాళ్ళకి ఎక్కువ నీకే కనిపిస్తుంటారు బస్సులోను, చాలా వరకు టచ్ అవుతుంటారు. అందరూ ఫోన్ నెంబర్ తీసుకో, ఏమైనా ఉంటే నాకు ఇస్తామంటే నేను ట్రై చేస్తాను అన్నాడు. నాకు తెలిసిన వాళ్ళకి కొంత చెప్పాను ఫోన్ నెంబర్, అడిగా ముందుగా అడిగితే ఓకేలే